హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇవాళైతే వచ్చేసి నేను మంచి రెసిపీ తోటి వచ్చేసాను మీ ముందుకి. ఇదైతే వచ్చేసి మనము పావు బాజీ విన్నామండి. నేనైతే తిన్నాను కూడా, ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కూడా అండి. అయితే వచ్చేసి మనం ఆ పావు బాజీ బయట కంటే కూడా మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా బాగుంటుందని ఇక్కడ మనకి డీమార్ట్లో ఇట్లాంటి బన్స్, డీమార్ట్ కాకుండా నియర్ బై ఏదైనా కిరాణా కొట్టున్నా కూడా అక్కడ ఇట్లాంటి బన్స్ ఉంటాయండి. ఆ బన్స్ తెచ్చుకొని మనం ఈజీగా పావు బాజీ మసాలా పౌడర్ తోటి ఇప్పుడు పానీపూరి ఎట్లా మనం ఇంట్లో చేసుకుంటున్నామో పావు బాజీ కూడా అట్లానే ఇంట్లో చేసుకొని తినొచ్చండి. మనం హెల్త్ బాగుంటుంది. మనకి బయట దానికంటే కూడా ఇంట్లో మంచిగా అందరం ఫ్యామిలీతో కూడా కలిసి తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా అండి. వచ్చేసి ఇగోండి, ఇవైతే వచ్చేసి ఇట్లా ఒక 8 ఉన్నాయండి. మేము నలుగురం కాబట్టి వచ్చేసి ఒక్కొక్క పీసు వస్తుంది, 2 పీసెస్ అట్లా వస్తాయి. అంటే ఈ రెండు కలిపి ఉంటాయి కదా అండి, విడిగా ఉండవు కాబట్టి నేను ఒక పీస్ అన్నాను. ఇదిగోండి, దీనికైతే మనకి దీనికైతే కావాల్సిన వచ్చేసి ధనియాలు, జీలకర్ర ఒక స్పూన్ వేసి ముందు వేయించేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలండి. వచ్చేసి నెక్స్ట్ అయితే వచ్చేసి ఇదిగోండి టొమాటోలు, అట్లానే క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, బఠానీ అండి. అట్లానే 2 ఆలు కూడా మంచిగా మనము పీలర్తో తీసేసుకొని చెక్కు తీసేసి ఇట్లానే కొంచెం పెద్ద ముక్కలుగా మనము చేసుకోవాలి. ఆలు కూడా వచ్చేసి చేసుకుంటే అప్పుడు మనము ఇంకా అల్లము, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కూడా మిక్సీ వేసుకొని మనం చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఆ రెసిపీ కూడా నేను మీకు ముందే చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా మంచిగా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోతో పాటు పావు బాజీ వచ్చేసి ధనియాలు, జీలకర్ర వేయించుకున్నవి నేను పొడి చేసేసుకున్నాను మెత్తగా. వచ్చేసి ఇదిగోండి, ఇదైతే వచ్చేసి మసాలా పౌడర్ అండి. పావు బాజీ మనం ఈ బన్స్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడే మనం అడిగితే వాళ్ళు ఇస్తారండి. 5 రూపీస్ ఉంటుంది. ఈ బన్స్ కిరాణా కొట్లో అయినా ఉంటాయి, డీమార్ట్లో ఎక్కడైనా నియర్ బై ఉంటాయండి ఇవి. కాకపోతే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మీరు చూసి తెచ్చుకోవాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి నేను కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. దీనికి కొంచెమే పడుతుందిలేండి, ఆయిల్ ఎక్కువేం పట్టదు. ఎందుకంటే ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కదా మనం. ఇందులో అయితే ఉల్లిపాయలు అవి వేసి వేయించేసుకోవాలి దోరగా. ఫస్ట్ మనము ఇదైతే వచ్చేసి నేను అల్లము, 3 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇవి కొంచెం దోరగా వేగంగానే ఇది అందులో వేసేసుకొని టొమాటో వేసేసుకోవాలి. మనకి ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి, ఒక 1/2 అవర్ అట్లా. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మసాలాలు అవి ముందే ఉంటే మాత్రం ఒక 15 మినిట్స్లో అట్లా అయిపోతుంది. లేదు అంటే మాత్రం ఒక 1/2 అవర్ అట్లా పడుతుందండి. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కదా మనం, శుభ్రంగా వాష్ చేసుకొని. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడుతుండగా టొమాటో కూడా వేసేసుకున్నాము. మనకి ఈ కర్రీకే టైం పడుతుందండి. పావు బాజీ రెడీకి ఒక 5 మినిట్సే పడుతుంది. అది కొంచెం బటర్ అది వేసేసుకొని మనం కాల్చుకోవటమే కాబట్టి పౌడర్ వేసుకొని ఎక్కువ టైం పట్టదు. ఈ కర్రీకే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడాలి, స్మెల్ అంతా పోవాలండి. ఈలోపు మనము అన్ని రకాలు, మీ దగ్గర క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి వచ్చేసి ఇవన్నీ కూడా వేసేసుకొని ముక్కలు మొత్తం మినిగేంత వరకు ఉంచుకొని వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి బఠానీ కూడా వేసేసుకున్నాను. కొంచెం ఎర్రగానే మనము ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసుకొని మొత్తం కలుపుకున్నాక ఈ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకొని తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, ఈ ధనియాల పొడి, కారము, పావు బాజీ మసాలా పౌడర్, బటర్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి వచ్చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాము. ఇందులోకి కొంచెం బటర్ కావాలండి. వచ్చేసి
మనము పావు బాజీ కొంచెం కాల్చుకోవాలి కదా, పచ్చి తినలేం కాబట్టి బటరు కూరలో కూడా వేయటానికి కూడా కావాలి. అట్లానే వచ్చేసి ఇది కూడా డీమార్ట్లోనే దొరుకుతుందండి, తీసుకొచ్చాను. ఇదిగోండి ఇంత బటర్ తీసుకున్నాను వచ్చేసి నేను. అట్లానే ఈ పౌడరు ఇవి కూడాను రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. బన్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసేసి కాల్చుకుందామండి. ఈలోపు విజిల్ మనకు వచ్చేసింది కదా. ఇదిగోండి వచ్చేసి బన్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనము ఇది ఇట్లా కట్ చేసుకొని ఒక పీస్గా చేసుకోవాలండి. ఇదైతే వచ్చేసి మనకి బయట 70 రూపీస్ అండి. ఆ కూర పెట్టి ఇది ఇచ్చినందుకు 70 రూపీస్ తీసుకున్నాడు ఆ రోజు. ఇదిగోండి ఇది ఒక 4 మెంబర్స్కి వస్తుందండి. ఇది ఇట్లా పెట్టుకోవాలి మనం. పెట్టుకొని మంచిగా బటర్ వేసుకొని వేడి చేసుకొని తినాలి. వచ్చేసి పెనం మీద నేను బటర్ అది వేసేసుకున్నాను కదా. వేసేసుకొని ఈ బన్స్ ఉంటాయి కదా, ఈ బన్స్ కొంచెం పౌడర్ వేసుకోవాలండి, మసాలా పౌడర్ని. బన్స్ ఇట్లా కాలుస్తున్నాను చూడండి. మనకి ఇట్లానే పెట్టుకొని మొత్తం కాల్చుకోవాలి. 2 వైపులా సిమ్లో పెట్టుకోవాలండి, మాడిపోకుండాను. మీకు బటర్ చాలేదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా వేయించుకున్నవి మొత్తం ఇట్లా తీసి పక్కకు పెట్టేసుకోవాలి. వేగిని చూసారా, మసాలా మొత్తము పావుబాజీ మసాలా మొత్తం దీనికి అంటుకోవాలి. కర్రీ ఇక్కడ ఆనియన్స్ ఇట్లా మొత్తం ప్లేట్ మొత్తం మీకు రెడీ చేసి చూపిస్తాను. ఇది సెకండ్ పీస్ అండి. వచ్చేసి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకున్నాను. బన్స్ మనం వేడి చేసేసుకోవాలి నెయ్యితోటి. ఇదిగోండి ఇక్కడ ఒక పీస్ పెట్టేసాను, చూస్తున్నారా అండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ వేయించుకున్నాం కదా, ఇది మొత్తం ఇట్లా స్మాష్ వేసేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. అంటే కూర కూడా రెడీ అయిపోయింది. ఇందులోనే కొంచెం బటర్ కూడా వేసేసుకుంటున్నాను. అట్లానే వచ్చేసి వేయించుకున్నటువంటి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి పావుబాజీ మసాలా కూడా వేసేస్తున్నాను చూడండి. కొంచెం ఇందులో వేసాను, కొంచెం బన్స్లో వేసానండి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడా. మీరు ఎలా తింటారో అలా వేసేసుకోండి. ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారా, మనకి పావుబాజీలోకి కర్రీ రెడీ అయిపోయిందండి. హెల్దీ, అసలు ఇంట్లోనే మనం చేసుకోవచ్చు మంచిగా, బయట దానికంటే కూడా. మనకి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ హెల్దీ అండ్ హోమ్ మేడ్ పావుబాజీ రెడీ అయిపోతుందండి. ఇది మీకు ఇట్లా వద్దు మాకు ఇంకా మెత్తగా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసి ఇంకో విజిల్ వచ్చేదాకా కూడా ఉడికించుకోవచ్చు. లేదు మనకి ఇట్లానే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఇట్లా అయినా మనం మంచిగా పావుబాజీతో పెట్టుకొని మంచిగా తినచ్చండి. ఆనియన్స్ రౌండ్గా ఇట్లా కట్ చేసుకున్నాను. బన్ను కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ పావుబాజీ రెడీ అయిపోయింది మనకైతే వచ్చేసి. మీకు కొంచెం కావాలంటే ఇక్కడ కొత్తిమీర పెట్టుకొని, నా దగ్గర లేదు స్కిప్ చేశాను. నిమ్మకాయ కూడా పిండుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ పావుబాజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కొంచెం బటర్, ఇదేమో లెమన్ కూడా పిండుకుంటున్నాను. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ హెల్దీ అండ్ హోమ్ మేడ్ పావుబాజీ రెడీ అయిపోయింది.
సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ వచ్చేసి పావు బాజీ.